शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। आरभ्यते जीव जगत् परात्मा तत्त्वाभिधानेन मतं समस्तम् इदं त्रयं यावत् अहं मति स्यात् सर्वोत्तमा अहं मति शून्यनिष्ठा शून्यनिष्ठा। అన్ని మతాలు జీవ జగత్ ఈశ్వరులనే ప్రాథమిక తత్వాలని ప్రతిపాదిస్తున్నాయి. కానీ ఈ తత్వత్రయం అహం బుద్ధి ఉన్నంత వరకు ఉంటుంది. అహం మతిరహితమైన స్థితే అన్నిటికన్నా శ్రేష్టమైన. వశిష్ఠుల వారు చెప్పినట్టుగా బుద్ధి లేనివాడు, తలకాయ లేని వాడికే తొందరగా ఏదైనా లభిస్తుంది అని. ఆ బుద్ధి ప్రయోగం ఉన్నంత వరకు ఏమిటో మీకే తెలుసు. కొన్ని సందర్భాల్లో అబ్బాయి ఎవడ ఆలోచిస్తాడులే, ఏం జరిగితే అది జరుగుతుంది చూద్దాంలే అనుకున్నప్పుడు ఏ గొడవ లేదు. అలా కాకుండా ఏం జరిగితే బాగుంటుంది, అది జరిగితే బాగుంటుందా, ఇలా రకరకాలుగా మీరు ఆలోచన చేస్తూ ఉంటారు. అప్పుడు మొదలవుతుంది. ఆలోచన ఉన్నప్పుడే ఏవైనా ఎలా చెప్పినా ఇదే చెప్తారండి అద్వైతంలో. ఆలోచన ఉన్నప్పుడే గోల్. ఆలోచన ఎప్పుడుంది? బుద్ధి ఉంది అనుకున్నాం. నాకు బుద్ధి లేదన్నప్పుడు బాలే ఉంటుంది. తిట్టుకుంటున్నప్పుడు చూడండి, ఒకరికొకరు తిట్టుకుంటూ ఉంటారు కదా, అవును నాకు బుద్ధి లేదని అంటూ ఉంటారు. అలా అన్నప్పుడు హాయిగా ఉంది కదా, గొడవ ఆగిపోతుంది. ఎవరో ఒకళ్ళు బుద్ధి లేదని ఒప్పుకుంటే. కాబట్టి ఇక్కడ అన్నిటికన్నా శ్రేష్టమైంది అదే అని చెప్పారు. గొడవ లేదుగా, ఏది శ్రేష్టమో అది ఆచరించటంలో. కాబట్టి మతిరహితమైన స్థితే అన్నిటికన్నా శ్రేష్టమే. మానవాళిని ఉద్ధరించడానికి అనేక మతాలు, అనేక దర్శనాలు, నానా గోళలు. కానీ అంతిమ లక్ష్యం ఒకటే ఉండాలి. మనుష్యులను సంసార సాగరం నుంచి రక్షించి మోక్షాన్ని కలుగజేయాలి. కాబట్టి కొన్ని నాస్తిక దర్శనాలు, కొన్ని ఆస్తిక దర్శనాలు, రకరకాలు. హిందూ మతంవి మాత్రమే మోక్షానికి దారి చూపిస్తాయంటే మోక్షాన్ని ఇచ్చి తీరుతాయి, సందేహం లేదు. నాలుగు పురుషార్థాలలోకి కూడా మోక్షం ఒక్కటే పరమ పురుషార్థం. అంటే నువ్వు పొందవలసింది అది మాత్రమే అని చెప్పబడ్డాయి. అదే శ్రేయో మార్గం కూడా. మరి మోక్షం అందరూ ఇప్పించేటైతే భేదం ఎక్కడ వస్తుంది? తత్వంలో వస్తుంది, అంటే ఆచరణలో వస్తుంది. వారు దర్శించటంలో, దర్శనంలో వారు చెప్పే సూత్రాలు. ఎన్నో ఉన్నాయి, ఇంకా ఎన్నో మతాలు, ఎన్నో ఇవి అన్నీ ఉన్నాయి. సరే, ఎన్నున్నాయో తెలుసుకోవటం అనేది అసలు ఇది కాదు. నీ లక్ష్యం ఏమిటి? నీకు నువ్వు ప్రయత్నం చేయకుండానే అనుకుందా, నీకేదో దొరికింది అంటే ఒక మార్గం తెలియబడింది, ఆ మార్గంలో నువ్వు ప్రయాణించు. అప్పుడు నీ తపనే నిన్ను సరైన మార్గంలోకి మార్చేస్తుంది. ఎందుకంటే నీలో ఉన్నది కూడా ఆ పరబ్రహ్మమే, సందేహం లేకుండా.
అదే ఉంది కాబట్టి అది నిన్ను ఆ తప్పుడు మార్గంలోంచి యువతలకు తీసుకొస్తుంది. లక్ష్యం మానకూడదు. నువ్వు ఎవరినన్నా పట్టుకో, లక్ష్యం నువ్వు మోక్షం అని పెడితే, అమ్మ మోక్ష స్వరూపురాలని ఇందాకే చెప్పు, పరబ్రహ్మ అంటేనే మోక్షం. కాబట్టి వాళ్ళు నిన్ను, ఒకవేళ నువ్వు వేరే గురువుని పట్టుకున్నా, వేరే మార్గాన్ని ఎన్నుకున్నా, నిన్ను అందులోంచి ఇవతలకి తీసుకొస్తారు, సందేహం ఏమీ లేదు. కానీ నీ లక్ష్యంలో మార్పు ఉండరాదు. ఎప్పుడైతే లక్ష్యంలో మార్పు లేకుండా నీ తపన, నీ యొక్క ఇది అన్నీ ఉన్నాయో, అప్పుడు ఆ లోపలున్న వాడు, నువ్వు ఏది స్వీకరించినా నీ లోపలున్న వాడు మారిపోడు. ఒక్క శంకరులను పట్టుకుంటేనే నేనుంటానని అమ్మవారు అనలేదు, శంకరులు అది చెప్పలేదు. నీ తపనే ముఖ్యం అన్నారు. కాబట్టి ఆ తపన ఏమిటో తెలుసు. కాబట్టి నాకు మోక్షమే కావాలి, అహం బ్రహ్మాస్మి స్థితి కావాలి అని మనసా వాచ కర్మణ నీవు ఆచరణ. అందుకే నిష్కామంగా ప్రార్థన చేస్తే నీకు లభించేది మోక్షం అన్నారు, అల్టిమేట్ది. అప్పుడు నిన్ను కామరహితునిగా, ఇలా ఎన్నో రకాలుగా ఆ పరమాత్మే చేస్తాడు, సందేహం ఏమీ లేదు. అంటే నీవు తపన చెందు చాలు. ఫ్లైట్ కారు ఎక్కితే అదే తీసుకెళ్తుంది కదా, ఆ డ్రైవర్ తీసుకెళ్తాడు. నువ్వు మార్గనిర్దేశనం చేయాల్సిన అవసరం ఉందా? లేదు. లేదమ్మా. నువ్వు ఒక డ్రైవర్ను ఒక ఏదన్నా ఎన్నుకున్నావంటే మార్గం తెలిసిన వాడిని ఎన్నుకుంటావు. ఇక నువ్వు నిశ్చింతగా కూర్చుంటావు. అప్పుడు నీ ప్రయాణం సుఖంగా జరుగుతుంది. అలా కాకుండా ఈ కరెక్ట్ గా రూట్ వెళ్తున్నావా, ఇలా చేస్తున్నా అంటే ప్రయాణం సాగుతుందా? నీకు ఆ నమ్మకం ఉండాలి. అది కాబట్టి ఇక్కడ నువ్వు ఆ విధంగా ఎప్పుడైతే నీ లక్ష్యాన్ని మర్చిపోకుండా అదే దృష్టితో, అంటే ఆ దృఢ సంకల్పంతో గనక నువ్వు ప్రయాణం చేస్తే సందేహం లేకుండా నువ్వు గమ్యస్థానాన్ని అతి శీఘ్రంగా చేరుకోగలుగుతావు. ఏం సందేహం లేదు అందులో, చేరుకుంటావు. కాబట్టి లక్ష్యాన్ని మర్చిపోరాదు, లక్ష్యాన్ని మర్చిపోరాదని చెప్పారు. ఎవరు ఎన్ని తత్వాలు పేర్కొన్నా 3 ప్రాథమిక తత్వాలని మర్చిపోరాదు. అంటే ఈ జీవుడు, జగత్తు, ఈశ్వరుడు. ఇంతకన్నా ఎవరైనా ఎక్కువ ఏం చెప్తారు తత్వాల గురించి? కాబట్టి వీటిల్లో అసలైన వాడు జీవుడే. కాబట్టి ఇక్కడ ఆ జీవుడు తన లక్ష్యాన్ని మర్చిపోకపోతే ఈ జగత్తు, ఈశ్వరుడు వాడికి ఎప్పుడూ సహాయం చేస్తారు. కాబట్టి వీడికి ఈ జగత్తులో వ్యవహారం చేసినప్పుడు అప్పుడప్పుడు వైరాగ్యం వస్తూనే ఉంటుంది, ఏమిటి అని. కానీ వాడు దాన్ని మళ్ళీ మర్చిపోతుంటాడు, మళ్ళీ అదే పొందుతూ ఉంటాడు. శ్మశాన వైరాగ్యం అని ఎన్నోసార్లు చెప్పు. వైరాగ్యం స్థిరమైనప్పుడే, ఎలా అయితే భిక్షుగీత చెప్పుకున్నాం, అతను పరమ దుర్మార్గుడు, బోళ్ళంత ఆస్తి తాను తినలేదు, ఒకళ్ళని తిననివ్వలేదు. సరే, మొత్తానికి వాడికి ఒక వైరాగ్యం కలిగిన తర్వాత ఆ వైరాగ్యంలో వాడు స్థిరంగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం భిక్షుగీత అని అతని యొక్క జీవిత చరిత్రను చెప్పుకుంటున్నాం. అంటే ఎవరైతే మోక్షాన్ని పొందారో వారి గురించి చెప్పుకుంటాం, కానీ మోక్షం పొందని వాళ్ళ గురించి చెప్పుకుంటారా? చెప్పండి. సామెత ఉంది కదా, మా తాత ముత్తాతలు నేతులు తాగారని, అని వీడు మీసం తుడుచుకుంటే ఏం లాభం అండి? వాళ్ళు ఎలా ధార్మికంగా జీవించారు, వారి యొక్క జీవన విధానం ఏమిటి, ఇవి తెలుసుకుంటే వాడు. అంతేగాని మా తాత గొప్పవాడండి, మంచినీళ్ళ బదులు నెయ్యి తాగాడంటే ఆయన హరాయించుకున్నాడు, నువ్వు తాగితే హరాయించుకుంటావా? ఉందని మటుకు. కాబట్టి ఇక్కడ ఇలాంటివి ఎన్నో ఉంటాయి. కాబట్టి ఇందులో జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఎవరు శాశ్వతం?
మూడిటికి మూలమైన ఆత్మే శాశ్వతం. ఈ ముగ్గురు నశించే వాళ్ళే, సందేహం ఏమీ లేదు. ముగ్గురు నశిస్తారు. కాబట్టి ఈ మూడు శాశ్వతం అంటే ఈ మూడిటిలో ఉన్నది ఆ మూలమని తెలుసుకునే శక్తి కేవలం జీవుడికే ఉంది, ఈశ్వరుడికి లేదా అనలేదు. ఈశ్వరుడు ఆత్మే. అసలు ఈశ్వరుడికి అసలు ఆ పనే లేదు. తాను ఎవరో అతనికి తెలుసు. అతను వేరే సాధన అవన్నీ చేయవలసిన అవసరం. ఇక ఈ యొక్క జగత్తుకి చేతనం కల్పించింది జీవుడే. దృశ్యము అక్కడ ఉన్నది అంటే జీవుడు చూస్తున్నప్పుడో వింటున్నప్పుడో, తర్వాత మీరు తలుచుకుంటున్నప్పుడు అది జరుగుతున్నట్టు కదా. కాబట్టి అందరూ కూడా గుళ్ళో ఉన్నా ఎక్కడున్నా నీ కోరికలు తీరుస్తున్నా నువ్వు జీవుడుగా ఉన్నన్నాళ్ళు వాళ్ళు సగుణ రూపం. నువ్వు జీవుడుగా లేకుండా నువ్వు భ్రమం అయిపోతే ఈశ్వరుడు కూడా నిర్గుణమే. జగత్తు అంతే, మిథ్య, లేనే లేదు. అప్పుడు తాదాత్మ్యం ఎక్కడుంది జగత్తుతోటి నీకు? కాబట్టి ఇక్కడ అందరూ మిథ్యలే, జీవుడు, ఈశ్వరుడు, జగత్తు అనేది. కాబట్టి ఇక్కడ మనకి ఎన్నో సాధనలు, ఉపాసనలు ఇలాంటివన్నీ ఉన్నాయి. కర్మలు అంటే సాధనకి సంబంధించిందే, ఉపాసనకు సంబంధించిన కర్మ. అవే నీ యొక్క జీవిత లక్ష్యాన్ని నీవు పొందేటట్టు చేసి, పొందటం అంటే ఎప్పుడో చర్మాంకంలో కాదు, అన్ని అనుభవించాక కాదు. మోక్షము ఏది అనుభవించకుండా ముందు మోక్షం పొందాలి. అప్పుడు ఎన్ని అనుభవించినా పరమానందం పొందొచ్చు. అంతేగాని ఇవన్నీ అనుభవించాక నేను మోక్షం పొందుతానంటే ఇంకెందుకండి మోక్షం పొందటం? అప్పటి వరకు నీ శరీరం ఉంటుందా? ఆకలి వేసినప్పుడు అన్నం తింటారా? ఆకలి ఇదైపోయాక తింటారు. ఆకలి వేసినప్పుడు తింటే అది తృప్తి, అది శక్తి. తృప్తి, శక్తి అన్ని ఇస్తుంది. అంతే తప్ప ఆకలి పరాకాష్ట చేరాక ఇంకేం తినలేడు వాడు. తిన్నవాడికి ఇది అవుతుంది. అలాగే మీలో తృష్ణ కలిగినప్పుడే దాన్ని పొంది తీరాలి. అంతేగాని తృష్ణ నార్మల్ అయిపోయి రొటీన్ అయిపోయాక పొందుదానిలే అనిపిస్తుంది. జీవితంలో ఏదైతే రొటీన్ అంటే అలవాటు అయిపోయిందో దాని పట్ల మీకు పెద్ద ఇష్టమో శ్రద్ధో ఏమన్నా ఉంటాయో ఆలోచించుకోండి. ఏముండవు, అది రొటీన్ గా జరిగిపోతూ ఉంటుంది అంతే. దాని మీద ప్రత్యేక శ్రద్ధనో ప్రత్యేకమైన ఇదో ఏది ఉండదు కదా. రోజు చేసుకునే వంట పట్ల ఏమన్నా శ్రద్ధ ఉంటుందండి? ఎప్పుడన్నా స్పెషల్స్ చేసుకున్నప్పుడు కదా ఇంట్రెస్టింగ్ గా చేస్తారు. రొటీన్ అయిపోయింది అని అంటేనే తెలిసిపోతుంది దాని మీద. రొటీన్ అంటేనే అర్థం అది శ్రద్ధ లేని పని. కాబట్టి ఎప్పుడైతే అలవాటు అయిపోయిందో దాన్ని రొటీన్ అంటారు. రొటీన్ అవ్వగానే దాని పట్ల విసుగు అన్ని వచ్చేస్తాయి కదండి. కానీ మళ్ళీ దాని మీద అంటే ఏవైతే నశిస్తున్నాయో దాని పట్ల ఇంట్రెస్ట్ పెడుతున్నారు. కానీ ఈ రొటీన్ నుంచి చక్కగా రొటీన్ అంటే ఆ అలవాటు అయిపోయింది, చిరాగ్గా ఉంది అన్న ఇది లేకుండా ఉండే పరమానందాన్నో బ్రహ్మానందాన్నో పొందట్లేదు. కాబట్టి సాధన, ఎవరి సాధన ఏమిటో వాడికి తెలియాలి. దేనికి వాడు సాధన చేస్తున్నాడు? ఏదో అలా నెమ్మదిగా పొందొచ్చని చేస్తున్నాడా? కాదు, వెంటనే ఉపాసన. ఇప్పుడు మీరు ఒక కోరిక కోరుకున్నారనుకోండి, వెంటనే మొదలు పెడతారు కదండి. ప్రదక్షిణలో కొబ్బరికాయలు కొట్టడమో ఏదో ఒకటి, ఎలా మొక్కుకున్నారో దాని గురించి దీక్షలు వెంటనే మొదలు పెడితే వెంటనే తీరుతుందని ఒక నమ్మకం కదా. మరి చూడండి, మోక్షానికి మటుకు పోస్ట్ పోన్మెంట్. వై అంటే చూసారా, అంటే బాహ్యమైన ఈ కోరికల మీద ఉన్న తృష్ణ అనండి, ఇక దాని గురించి ఏదండి, వాటి గురించి శారీరక శ్రమ పడతారు. ఇక రకరకాల శ్రమల గురించి చెప్పేది ఏముంది విడిగా, అవన్నీ చేస్తారు. కానీ అల్టిమేట్ ఆ పరమానంద ఈ కోరికల గోల లేకుండా హాయిగా ఏది నీసుకు శ్రేయస్సును కలుగజేస్తుందో దాన్ని హాయిగా పొందవచ్చు అన్న దాని గురించి మటుకు ఆ తపన, ఆ యొక్క వీవరింగ్ అనండి ఏదైనా అనండి, అది లేకుండా పో. కాబట్టి సాధన సర్వకాల సర్వ అవస్థల ఎంత అన్నారు అంటే నువ్వు పొంది తీరాలి. పొందే వరకు సాధన ఆపరాదు.
దానికి రోజులు గంటలు లెక్క పెట్టుకుంటారు కాబట్టి, కాల పరిమితి పెడుతున్నారు కాబట్టే అది కాలానికి, అంటే కాల అతీతమైన దాన్ని కాల పరిమితి పెట్టారు. సరే, మొదట కొంత అలవాటు అవ్వడానికో లేదంటే మీరు చెయ్యడానికో, రొటీన్ అవ్వడానికి కాదు ఇక్కడ అలవాటు. మీ యొక్క శరీరము ఆ సాధనకు అనుకూలంగా మారడానికి మీ మనస్సు, మీ ఆలోచన, అప్పుడు అలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీ మనస్సుకి అలవాటైంది, ఆలోచనకి, అన్నిటికీ అలవాటైంది. అక్కడ ఇప్పుడు అలవాటు కానిదో వేరేదో ఏదీ లేదు అసలు. కానీ లక్ష్యం మర్చిపోయారు. కానీ ఎంత సాధన చేయాలో అంత జరగటం. ఉపాసన అంత లేదు. ఉపాసనలో వీటన్నిటిలో కూడా కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు ఎన్ని నియమనిష్టలు ఉంటాయో. బాహ్యంలో నువ్వు ఏది పొందాలన్నా బోల్డు నియమనిష్టలు, ఏం సందేహం లేదు. అన్ని పెట్టుకుంటేనే ఒక వ్రతమైనా ఏదైనా సరే. మీరు ఒక వ్రతం చేయాలంటే కూడా మీరు ఒక మంచి రోజు చూస్తారు, మంచి నెల, మంచి రోజు, అందరు వచ్చేవాళ్ళు వస్తారా రారా, ఇలా ఎన్నో చూస్తారు. ఏంటి ఒక వ్రతం, ఏదో ఒకటి ఒక పని ఎలా చూస్తారు, దానివల్ల నీకు లాభం లభిస్తోందా లేదా అని బేరీజు వేసుకుని చూస్తారు. పోనీ ఇన్ని చేసి వ్రతం శ్రద్ధగా చేస్తారా అంటే చూడండి డౌట్. ఇన్ని అన్ని చేశారు, లాభం చూసుకున్నారు, ఇంకోటి చూసారు, ఇంకోటి చూసారు, అన్ని చూసారు. ఖర్చు పెడతారు, అన్ని చేస్తారు, కానీ దేనికోసం చేశారో అది చేసేటప్పుడు శ్రద్ధ ఉండట్లేదు. ఉండవలసిన శ్రద్ధ అది చూసారా. అంటే లక్ష్యం పట్ల దృఢమైన ఇది ఉండాలి. అందుకే సాధనలో తేడాలు వస్తాయి. కానీ ఉపాసనలో ఉపాసించేవాడు ఎవరిని ఉపాసిస్తున్నాడో ఆలంబన అంటే స్తోత్రాలు, నియమలు, నిష్ఠలు, ఇవన్నీ కూడా. ఆ తర్వాత దైవం, ఇన్నున్నాయి. ఇలా ఎన్నో, అన్ని అద్భుతమే, అన్ని మంచి ఫలితాలను ఇచ్చేవే, ఏం సందేహం లేదు. నీ ఉపాసనను బట్టి నీకు లభిస్తుంది, ఏం సందేహం లేదు. ఎంత సాధన చేసినా వాడు కేవలం సాధకుడుగా కూడా కాకుండా భక్తుడుగానే ఎందుకుంటున్నాడు అంటే వాడిలో లక్ష్యం పట్ల దృఢమైన ఇష్టం లేదు, అంటే పూర్ణమైన ఇష్టం లేదు. కాబట్టి ముఖ్యము ఉపాసనలో అయినా అద్వైత సాధనలో అయినా లక్ష్యం మర్చిపోదు. లక్ష్యం మర్చిపోయినప్పుడే గోల. రకరకాల ఉపాసకులు ఎన్ని ఉపాసనలు చేసినా, ఎందుకంటే ఉపాసనలో 3 ఉన్నాయని చెప్పుకున్నాం. వాడు జీవుడుగానే ఉంటాడు, వాడికి జన్మలు తప్పవు. ఎందుకంటే ఉపాసనలో దోషాలు జరిగే అవకాశం లేదు అనడానికి లేదు, ఎన్నో దోషాలు దొరుకుతాయి. నీ మనసులో చిన్న భేదం వచ్చినా, అంటే ఈ రొటీన్ అయిపోయింది అన్న ఇది వచ్చినా, రొటీన్ గా నువ్వు చేసినా అది దోషమే. నువ్వు చెప్పుకోవచ్చు నేను దేవి ఉపాసకుని, నేను అదని ఇదని నువ్వు ఎన్నన్నా చెప్పుకోవచ్చు, కానీ నువ్వు ఎలా చేస్తున్నావు అన్నదే ఆ పరమాత్మకు మాత్రమే తెలుసు. నువ్వు ఎలా చేస్తావో దాన్ని బట్టే నీకు అనుగ్రహం ఇస్తాడు. కాబట్టి ఎందుకంటే బోర్డులు పెట్టుకు తిరగటమో లేకపోతే చెప్పుకోవటమో వల్ల ఉపయోగం ఏమన్నా జరిగిందా? నువ్వు ఎవరెవరైతే చెప్తున్నావో వాళ్ళే నీకు వరాలు ఇవ్వట్లేదు, వాళ్ళే నీలో భక్తిని పెంచట్లేదు. నువ్వు ఎప్పుడైతే చెప్పుకోవటం మొదలు పెట్టావో అది రొటీన్ అయిందని అర్థం. నీకు అక్కడ శ్రద్ధ లేదు. శ్రద్ధ ఉన్నవాడు ఎప్పుడు చెప్పడండి, అంటారు కదా, చేసేవాడు చెప్పడు, చెప్పేవాడు చెయ్యడు అని. అరిచే కుక్క కరవదు, ఏదో ఉన్నాయి కదా సామెతలు, బోల్డ్ ఉన్నాయి. కాబట్టి ఉపాసన ఎలా ఉండాలి, తాను ఆ దైవం తప్ప అన్యం లేదు. ఈ ఆలంబనల గురించి మానేయండి, అంటే ఏదైనా సరే అస్తోత్రాలు ఇవన్నీ ఏది లేదు. అదే నామరూప ధ్యానం అవుతుంది. కొంతమందికి నామం లేకుండా కేవలం రూపధ్యానం చేయవచ్చు, రూపం లేకుండా నామధ్యానం చేయొచ్చు. ఇవన్నీ ఉపాసనల ఆఖరికి ఏదీ లేదు, తాను తప్ప. అది అసలైన ఉపాసన సాధన. పరబ్రహ్మం తానైపోయాడు, అదే అహం బ్రహ్మాస్మి. అంటే సాధన పరిపక్వత పొందాలి అంటే నీలో ఈ మార్పులు జరగాలి. మార్పులు ఎప్పుడు జరుగుతాయి? నువ్వు నిశ్చయించుకుంటే జరుగుతాయి.
కాబట్టి నువ్వు ఎప్పుడైతే నీ లక్ష్యాన్ని మర్చిపోయావో ఇక అక్కడ చేసేదేం లేదు. అదే ఇక్కడ చెప్తున్నా. కాబట్టి సాధన, ఉపాసన ఇవి ఏవైనా నీ యొక్క విశ్వాసము, ఆలోచన, సంకల్పము ఎన్ని పేర్లు పెట్టినా సరే దాని మీదే డిపెండ్ అయి ఉంది. కాబట్టి నువ్వు చేసేది ఏమిటి అంటే నీ లక్ష్యం ఏమిటో నీకు క్లారిటీ ఉందా లేదా? దాన్ని నువ్వు మర్చిపోనంత కాలం, అనుక్షణం అంటే అర్థం ఆచరణలో అని నా ఉద్దేశం. ఆచరణలో పెడితే శీఘ్రంగా నీ దాని ఫలితం నువ్వు పొందవచ్చు. ఆచరణే చాలా ముఖ్యం. ఆచరణ లేని మాటలు వ్యర్థమని చాలాసార్లు చెప్పుకుంటుంది. ఇంకొకటి, ఆచరణ నేను పెడుతున్నానన్న కర్తృత్వ భావన, ఇందాకట్లాగా అనౌన్స్మెంట్లు ఉంటారు. నేను లేను, కేవలం ఆచరణ ఉంది అన్న దృఢ సంకల్పం కలగాలి. వేరేదేం ఉండరాదు అసలు అక్కడ. కాబట్టి ఎంత సాధన చేసినా వాడు అంటే చేయనప్పుడు వాడు జీవుడుగానే ఉండిపోతాడు. మరలా ఈ యొక్క నికృష్టపు జన్మలు తప్పవు. వాడు కేవలం నేను ఫలానా ఉపాసకుడిని లేదా వాళ్ళ భక్తుడిని వీళ్ళ భక్తుడిని అని చెప్పుకోవటమే. కానీ నిన్న ఎవరో అన్నారు కదా, మా గురువు అని చెప్పవచ్చా చెప్పకూడదా అని అదే అడిగారా? గురువు అని చెప్పొచ్చా లేదా శిష్యుని అని చెప్పుకోవచ్చా అనేది అడిగారు. శిష్యుడిని అని చెప్పుకోవచ్చా అడిగినప్పుడు? వాళ్ళు అడిగినప్పుడు. కానీ అదే భావం నువ్వు స్థిరంగా ఉండరా. దేహాలు ఉన్నంత వరకు నువ్వు శిష్యుడివే, అందులో సందేహం లేదు. గురుగీతలో చదువుతున్నారు కదా, గురువు సమక్షంలో అద్వైతాన్ని పాటించరా. గురువు కరుణతో చెప్తాడు, పర్వాలేదు అది ఇదని. కానీ నీ యొక్క ఇదేమిటో నీకు తెలియాలి. అందుకే ఆయన కూడా ఉపాధిని బట్టి గౌరవం ఇవ్వమని ఆయన చెప్పాడు బాహ్య ప్రపంచంలో. కానీ నీలో అద్వైత భావం ఉందా, ఉన్నత భావం ఉందో నీకే తెలుసు కదా. కాబట్టి చెప్పుకోవటంలో దోషం లేదు. చెప్పుకున్నాను కాబట్టి అలాగే ఉండాలని నువ్వు అనుకోరాదు. అలాగే ఉంటే ఎల్లమ్మండి మళ్ళీ జన్మ వస్తుంది కదా. జన్మల కోసమే మనం గురువుని పట్టుకుంది, జన్మ రాహిత్యం కోసం గురువుని పట్టుకున్నాం. కాబట్టి ఆ జన్మరాహిత్యం పొందాలి కానీ మళ్ళీ జన్మలు పొందేటైతే గురువు ఎందుకండి, దేవుడు చాలు. ఎందుకంటే ఈశ్వరుడికి జన్మలు కానీ వేరే వాళ్ళకి లేవు కదా. మరి ఎందుకండి? కాబట్టి తెలిసిన తర్వాత ఎవరైనా బురదని తెలిసి కాలేస్తే ఏమంటారండి ఎవరైనా సరే? కళ్ళు కనపట్టలేదా నీకు, అంత బురద కనపడుతుంటే తెలిసి బురదలో కాలేస్తారు. ఇది చెప్పేది అది. కాబట్టి తెలిసి మళ్ళీ జన్మలు ఎందుకండి బాబు? తెలిసి జన్మలు పొందితే ఏమంటారండి? అనడానికి ఏముంది చెప్పండి అసలు. ఏ ఉపాసన చేసినా దర్శనాన్ని అంటే ఏ సాధన చేసినా జీవిగానే మిగిలిపోతాడు. పరిమితి ఉన్న అహంకారంగా మిగిలిపోతాడు. అంటే అతనిలో ఉన్న ఈ జీవ అహంకారం అనండి, నేను అన్న భావన కానీ అతనిని అలా ఉంచేస్తుంది. కర్తృత్వం, నేను చేస్తున్నాను, నేను కాబట్టి చేశాను, ఇలా ఎన్నో రకాలు. అంటే వాడు సాధకుడైనా ఉపాసకుడైనా అలా అనుకున్నారనుకోండి, నేను ఈ మాత్రం అన్నా చేస్తున్నాను, వాళ్ళైతే అసలు చేయరు అన్నారు అనుకోండి, అయిపోయింది. నీ శక్తి అది, నువ్వు చేసుకుంటే నువ్వు కదా ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి. ఎవరి సాధన వాళ్ళనే ఉద్ధరింపజేస్తుంది కానీ పక్కవాడిని కాదు కదండి. పక్కవాడిని ఉద్ధరింపజేస్తుందంటే మీరు చేస్తారా అసలు? పర్వాలేదు. ఇప్పుడు మంచివాడు ఏమనుకుంటాడు, పర్వాలేదు నాతో పాటు వాడు బాగుపడితే ఇది అనుకుంటాను, నేను నష్టపోక్కర్లేదు,
కానీ నేను లాభం పొందుతూ పక్కవాడికి కూడా లాభాన్ని ఇవ్వచ్చు అనుకునేవాడు ఉత్తముడు కదా. అవునమ్మా. నేనే బాగుపడాలి అవతల వాడంటే వాడే అధముడు. అంతే. అమ్మా. మధ్యముడు ఏమంటాడు, సరే నాకు లాభం వస్తుంది పోనీలే వాడికి కూడా కొంత ఇద్దామని, పర్వాలేదులే. కానీ అసలైన వాడు ఏమనుకుంటాడు, నాకు ఎంత వస్తుందో నాకు వచ్చింది కాబట్టి వాడికి కూడా లభించేటట్టు చూద్దాం అనుకునేవాడు ఉత్తముడు. అమ్మా. ఉత్తముడుగా ఉండాలి కానీ అధముడుగా ఉండడానికి పెద్ద కష్టం ఎందుకండి. కాబట్టి పరిమితికి లోబడినప్పుడు వాడికి మళ్ళీ చెప్పకపోయినా మళ్ళీ అంతే కదండి, నికృష్టపు జన్మలు తప్పవు. కాబట్టి పరిమితికి ఎప్పుడు లోబడతాడో ఈ సంసారము తప్పదు, జన్మలు తప్పవు. ఆశాష తత్వం అంటే పరిమితికి లోబడింది అంటే మళ్ళీ జనన మరణములు తప్పవు. అంతే వాడు చెప్పగలదు, అంతే ఆ నికృష్టపు జన్మలు తప్ప. ఎందుకంటే నీకు ఏ జన్మ అనేది ముందర ఏం చెప్పలేదు కదండి మీకు. మీరు డిసైడ్ కాదండి, ఆయన అది చెప్తే బాగుండు కదా, పోనీ మీరైనా చెప్తారా మాకు నెక్స్ట్ ఏ జన్మ వస్తుందో. నికృష్టపు జన్మ మళ్ళీ ఎందుకండి. ఇప్పుడు ఈ వస్తువు తింటే మీకు పడదు అని తెలిసిన తర్వాత ఓన్లీ ఒకసారి తిని చూద్దామా అంటే ఎంత మూర్ఖత్వం అండి. ఒక మూల బోధలో అది పొద్దుతావురా బుద్ధి లేకుండా హాయిగా ప్రపంచంలో ఎలా ఉంటే అలా జరగని, ఏది జరగాలో అది జరుగుతుందని ఉంటారా అంటే, కాదు నేను బుద్ధిని అయ్యో నాకు తెలివితేటలు నాకు బుద్ధి లేదంటారేమిటి, నాకు తెలియగలవాడు ఈ ప్రపంచంలోనే లేడన్నారు. సరే, కాబట్టి ఈ ప్రపంచం నీకు ఎప్పుడు ఉంటుంది, ఎందుకంటే నువ్వు ప్రపంచాన్నే కదా దృష్టిలో పెట్టుకున్నావు. అందుకని ఆ ప్రపంచం ఎప్పుడు ఉంది నీకు. భావం తద్భావతే కదా, ఇంకా సందేహం ఎందుకు అందులో. కాబట్టి ఏదైనా నువ్వు ఏది చేస్తున్నావు అంటే నీలో ఆ యొక్క పరమానందమో ఆనందమో నీకే తెలుస్తుంది. నీ యొక్క భేదం నీవు ఇంకా ఏడుస్తూనే ఉన్నావా లేక వాటి అన్నిట్లోంచి బయటికి వచ్చావా, ఇలాంటివన్నీ ఎవరూ చెప్పక్కర్లేదు, నీది నీకే తెలుసు. నీలో జరుగుతున్న మార్పులు నీ వ్యవహారం ఏమిటో వాడెవడో చెప్పక్కర్లేదు. నీ వ్యవహారం నీకు తెలియదు ఏంటండి, శుభ్రంగా తెలుసు, సందేహం ఏమీ లేదు. అంటే ఆ విధంగా మీ యొక్క జీవితాలని అనవసరమైన ఆ నికృష్టపు జన్మల పొందే విధంగా తయారు చేసుకోకుండా ఈ క్షణంలోనే ఈ సెకనులోనే ఆయన జనక మహారాజు చెప్పినట్టుగా ఈ రికాబులోంచి అంటే కనురెప్ప మూసి తెరిచేంతలో పొందగలిగే సాధించే డెఫినెట్ గా మీరు అది పొందగలుగుతారు. జీవ జగత్ ఈశ్వర ఈ ఈ త్రిపుటి అంటే ఈ మూడుటిని పెట్టుకుని సాధన చేసినంత కాలం వాడు సంసారంలోనే ఉంటాడు, మళ్ళీ సంసారంలోనే పడతాడు. అంటే మానవ జన్మని కాదు, మళ్ళీ ఏ జన్మలో లభిస్తాయని అర్థం. నీవు యోగంగా అంటే ఏకత్వం సాధన లేకపోతే, నేను ఈశ్వరుణ్ణి అన్న ఆ దృఢ భావనతో నువ్వు చేయకపోతే, నేను పరమాత్మ ఇలా నీ అభిప్రాయం ఉన్నంత వరకు బాగా గుర్తుపెట్టుకోండి, జీవ జగత్ ఈశ్వర త్రిపుటిలో వాడు అహంకారంలోనే ఉంటాడు. అహంకారంలో నిలిస్తే సంసారం తప్పదు. నేను ఫలానా ఉపాసకుణ్ణి లేక ఫలానా భగవంతుడిని చూడ్డానికి వెళుతున్నాను, మీరు ఎలా అనుకున్నా నేనేం చేయలేను, ఎందుకంటే సందర్భం వచ్చినప్పుడు చెప్పాలి కాబట్టి. ఈ క్షేత్రము ఆ క్షేత్రము లేదా ఇంకా ఏదో పూజలు ఇంకా ఏదో ఇలా మీరు ఇది త్రిపుటిలోనే ఉన్నది. ఆలంబన అంటే మీరు చేసే స్తోత్రాలు చేయించుకునే స్తోత్రాలు ఇలా ఇవి ప్లస్ అక్కడ ఆరాధింపబడే దైవము నీవు, ముగ్గురు ఉన్నారు. ముగ్గురు మీలో ఉన్నంత కాలం ఈ సంసారం అంటే ఈ జీవుడు అనేవాడు ఉంటూనే ఉంటాడు. ఇంకా మరి అహం బ్రహ్మాస్మి సాధన ఎక్కడ జరుగుతుంది? అందుకనే మిమ్మల్ని నామరూపరహితమైనది అని చెప్పబడింది. కేవలం నామాన్ని ఆలంబనగా పట్టుకోమన్నాను తప్ప అది కొంతకాలానికి ఆ నామం కూడా
చెప్పలేని అంటే ఆ నామం కూడా ఆగిపోయే స్థితికి మీరు రావాలని చెప్పడం జరిగింది. అలా కాకుండా ఇంకా మేము స్తోత్రాలు అన్ని వల్ల వేస్తామండి, ఇంకా వాటిల్లోనే ఉంటాము అంటే సరే, ఎవరి మర్జీ వాళ్ళది. అంటే అంతే కదా, ఇంకా మరి అప్పుడు ఎలాగా? ఎందుకంటే అద్వైతంలో ఉన్నది ఒకటే, బ్రహ్మమే. నువ్వు జీవుడివి, జీవుడు బ్రహ్మముగా అంటే బ్రహ్మములో ఐక్యము, బ్రహ్మముగా మారాలి లేదా ఐక్యము. అంటే జీవుడు అనే ఐడెంటిటీ నీకు ఉండకూడదు. నీకు కోరికలు ఉన్నంత కాలం, అయితే పరమాత్మ అది కూడా చెప్పాడు, కోరికలు అంటే ధర్మపరమైనవి, అదేం దోషం లేదు. పిల్లల్ని పెంచటం అనండి, ఇంట్లో కావలసినవి కొనుక్కోవటం అనండి, ఇవన్నీ ధర్మం, తప్పదు, ఒక గృహస్థుకి ఇవి తప్పవు. బియాండ్ దట్ ఇంకా అంటే అధర్మమైనవి కానీ ఇంకా ఇక వాటి గురించి విడిగా చెప్పక్కర్లేదు. తీవ్ర ప్రయత్నాలు చేయటం కానీ, దాని గురించిన ఫైటింగ్లు కానీ, ఇంకోటి కానీ, ఎస్, అది అవసరము. అవతల వాళ్ళకి అర్థం కాకపోతే మీరు కొంత కఠినంగానో ఉన్న వాస్తవాన్న చెప్పడంలో దోషం లేదు. ఎందుకంటే భార్యాభర్తల్లో ఇద్దరికి, ఒకరికి దాని అవసరం తెలుస్తుంది, ఇంకొకరికి తెలియకపోవచ్చు ఆ వస్తువు గురించి. ఒకరి కష్టం ఇంకోళ్ళకి అర్థం కాకపోవచ్చు. అప్పుడు అర్థమయ్యేటట్టు చెప్పడానికి కొంత సీరియస్ గా మాట్లాడటంలో దోషం లేదు. నిజంగా అది అత్యవసరము, దానివల్ల ఇబ్బంది ఇవి కలుగుతున్నప్పుడు. కాబట్టి ఇట్లా ధర్మం అనేక సూక్ష్మంలుగా ఉంది. అయితే ఇవన్నిటికీ ఒకటే పరిష్కారం, స్మరణ. నీవు స్మరణ చేసినప్పుడు నీకు స్ఫురణ వస్తుంది. స్ఫురణ పరమాత్మ యొక్క అనుగ్రహం. నీవు ప్లానింగ్ చేసి ఇంకోటి చేసి ఇంకోటి చేసి లెక్కలేసి అలా చేసి ఇలా చేసిందంతా నీదే, దానికి అనుభవించక తప్పదు. అక్కర్లా, ఏది జరగాలో అది జరుగుతూనే ఉంటుంది. దేని యందు అది పనకట, అది సర్వత్రా వచ్చేత. కాబట్టి నీ ప్రయత్నం అనేది కేవలం ఇందులోనే ఉండాలి. త్రిపుటి కాదు ఇక్కడ. ఈశ్వరుడు అనేవాడు లేడు. నువ్వు కోరుకున్నప్పుడు ఈశ్వరుడు, అప్పుడు నువ్వు జీవుడివి. స్తోత్రము ఈశ్వరుడు నీవు. అంటే ఇక్కడ ఈ జాగరూకత ఉండాలి. గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుంది. బాధ్యతలు తీరిపోయిన తర్వాత కూడా మేము ఇంకా ఏదో అంటే అది ఎవరిష్టం వారిది. నీకు అహం బ్రహ్మాస్మి స్థితి కావాలా అక్కర్లేదు. అది ఎంత సులభంగా, ఎంత తక్కువ సమయంలో అతి శీఘ్రంగా పొందగలిగేది. బాహ్యంలో ఏది మీరు అంత తొందరగా పొందలేరు. బాహ్యమైంది ఏదైనా మీరు అనుభవించాలి అంటే దానికి ఎంతో కొంత కష్టము ఏదో ఒకటి ఉంది, శారీరక శ్రమ ఇంకోటో ఇంకోటో. కానీ దీనికి పెద్ద శారీరక కష్టం కూడా లేదు. ఆ మనసులో దాన్ని స్మరణ, అసలు స్మరణ కూడా అవసరం లేదన్నాడు. సుమ్మ ఇరు, నోరు మూసు కూర్చో, ఏది జరుగుతుందో దాన్ని అలా యాక్సెప్ట్ చేయి. ఇలాగా అలాగా అనుకుంటూ ఏది ఇది చేసుకో. నీ ధర్మాన్ని నువ్వు ఆచరణలో పెడుతూ ఉండు. నీ ధర్మం ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు. అంటే అర్థం నేను అధర్మం చేయమని కాదు. అది ధర్మం అయితే నిజంగానే ఎవరిని ఇబ్బంది పెట్టు. కాబట్టి నీకు ఆ ఎరుక ఉందా లేదా అంటే, నీవు ఈ యొక్క సాధన చేసినప్పుడు ఎరుక నీకు ఆటోమేటిక్గా కలుగుతుంది. కలగలేదు అంటే కొంత విచారణ చేసుకో, విచక్షణతో ఆలోచించు, నేను ఎవరినైనా ఇబ్బంది పెడుతున్నాను. అలానే ప్రతిసారి ఇది చేయక్కర్లేదు. అందుకనే దీక్షలుగా తీసుకుని ముందర స్థిరత్వం పొందేస్తే ఆ తర్వాత అసలు ఏ తలనొప్పి ఉండదు. స్థిరత్వం రానప్పుడే తలకాయ నొప్పి. ఇదా అదా ఏదో అని తెలియదు, నానా గోడ. స్థిరత్వం వచ్చేస్తే ఏ గొడవ లేదు.
కాబట్టి ఇలా ఫలానాన్ని చెప్పినంత కాలం అంటే ఉపాసన అయినా కూడా నేను ఫలానా ఉపాసకుడిని, నాకు ఆ ఫలానా దేవుడే ఇష్టము అని అంటే దేవుడు ఉన్నాడు, నువ్వున్నావు, దేవుణ్ణి పూజించే నామం ఉంది. మూడు ఉన్నాయి. మూడు ఎప్పుడు అనకేమవుతుంది. ఏకత్వం పొందలేరు మీరు. ఒక్క వేదాంతం మాత్రమే మొదలు పెట్టడం ద్వైతంతో మొదలుపెట్టి ద్వైతం మిథ్య, అద్వైతం ఒక్కటే సత్యం అంటుంది. దీనికి వేదాంతం అధ్యారోప అపవాద ప్రక్రియను వాడుతుంది. అధ్యారోపంలో ఈ త్రిపుటిని ప్రవేశపెడుతుంది. ఈశ్వరుడు జగత్ కారణం, జగత్తుతో పాటు జీవుణ్ణి కూడా తీసుకోవాలి. దాని తర్వాత జీవ జగత్తులకు ఈశ్వరుడు లేనిదే విడిగా ఉనికి లేదు అంటుంది. అంటే ఇదంతా వేదాంతం. విడిగా ఉనికి లేనిది ఉన్నా లేకపోయినా ఒకటే, అందువల్ల అది మిథ్య, ఉన్నది ఒకటే సత్ బ్రహ్మ అని చెప్పి నిరూపించు. ఉన్నది సత్యమైన నిత్యమైన పరబ్రహ్మం ఒకటే, వేరేది ఏది లేదు. రాకపోకలు ఉన్నది ఏది శాశ్వతం. అంటే ఎక్స్పైరీ డేట్ ఉన్నది శాశ్వతం ఎలా అవుతుందండి? దేవుడికి ఎక్స్పైరీ డేట్ ఉంది, అన్నిటికీ ఎక్స్పైరీ డేట్ ఉంది. కొన్ని ఎక్కువ కాలం ఉంటాయి, కొన్ని తక్కువ కాలం ఉంటాయి, రకరకాల ఎక్స్పైరీ డేట్ ఉన్నది ఏది కూడా శాశ్వతాన్ని ఎలా అంటారు అసలు? జీవ జగత్తులు ఒక కాలంలో ఉండి ఇంకొక కాలంలో ఉండవు. అలా ఒక కాలంలో ఉండి ఇంకొక కాలంలో ఉండని దాన్నే మిథ్య అంటారు. ఎలా చూసినా జీవుడు శాశ్వతం కాదు. అలాంటప్పుడు అతని అహంకారం కూడా శాశ్వతం కాదు. వేదాంతం ఈ కర్మలు, ఉపాసనలు, చిత్తశుద్ధి అంటే జ్ఞాన యోగ్యత ప్రాప్తి పొందవరకే చెయ్యాలి. రమణ మహర్షి పెద్ద ఉదాహరణ అండి. ఆయన ఏం చేశారు, తర్వాత ఏమన్నా చేశారా? ముందు కూడా ఏమీ చేయలేదు అంటే అప్పుడు ఆయన ఒడిగైంది కాబట్టి అవన్నీ చేశారు. అవన్నీ మనకి విడిగా ఏం చెప్పలేదు. ఒడిగా అయింది కాబట్టి వాళ్ళు ఆ యొక్క ఇంట్లో సంధ్యావందనం అవన్నీ చేసేవారు. ఆ పిల్లవాడిది కాబట్టి అది మనకి దాని గురించి ప్రత్యేకంగా చెప్పలేదు. జంజం తీశారని మటుకు చెప్పారు. ఇంకా ఎందుకంటే అది ఉంటే గుర్తింపు, ఐడెంటిటీ ఉంటుంది, అందుకని అది తీసేశాడు ఆయన. కాబట్టి ఈ కర్మలు, ఉపాసనలు, చిత్తశుద్ధి అంటే ఆ జ్ఞానం పొందాక తెలిసే వరకు, ఆ తెలిసింది చిత్తశుద్ధితో అంటే నిష్టగా ఆచరణలో పెట్టేవారు. అందుకే చాలా సార్లు చెప్పడం జరిగింది, మీరు ఇటు అటు కాకుండా ఉండకండి. కోరికలు ఉన్నాయి మీకు ఇంకా, లేదా వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని, లేదా ఏదైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ధైర్యంగా మీ మాట మీరు చెప్పలేనంత కాలం మీరు మళ్ళీ మీవి చేసుకోవాల్సింది. అందుకని ఆయన కృష్ణ పరమాత్మ ముందే చెప్పాడు, కర్షిత ధీర శృణోతి, వింటారు కొంతమంది, కొంతమంది కొంత చెప్తారు వాచా వేదాంతుల్లా, ఇలా రకరకాల. ధీరుడు మాత్రమే దాన్ని ఆచరణలో పెడతాడని చెప్పారు. కాబట్టి ఆచరణలో పెట్టాలంటే మీలో ఆ ధీరత్వం ఉండాలి, అంతే తప్ప వాళ్ళకి వీళ్ళకి అయిపోయి మీరు మళ్ళీ బాహ్య కార్యక్రమాల్లో ఉంటే మీలో జీవుడు ఉన్నట్టే. అంటే అందుకనే ముందర స్థిరత్వం పొందండి అని చెప్పి. స్థిరత్వం పొందిన తర్వాత మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా మీకు ఆ ధైర్యమో ఆ స్ఫురణో తప్పకుండా ఉంది, చెప్పగలుగుతారు. చెప్పలేకపోయినా దానివల్ల పెద్ద నష్టమేమీ లేదు. బాహ్య ప్రపంచం మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టదు, ఏది చేయదు. కాబట్టి సాధన ముందు పూర్ణత్వం పొందాలి. బాహ్యం ఎక్కడ పోతుందండి? ఎక్కడికి పోదు, ఉంటుంది అక్కడే. మీ దేహం ఉన్నంత కాలం బాహ్యం ఉంది, కానీ దేహం ఉన్నప్పుడే పొందవలసిన మోక్షాన్ని దేహం పోయే వరకు పొందకపోతే, పోనీ ఇదేమి ఇన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు కష్టపడాలి అన్ని ఏమీ లేదు.
దాని విలువ తెలిసిన తర్వాత, విలువ తెలిసాకే కదండి బంగారం దాస్తారు, కానీ ఇనుమును దాచుకోరు కదండి. ఏది విలువ ఎక్కువ ఉందో దాన్ని తీసుకెళ్లి బ్యాంక్ లాకర్లో పెట్టుకుంటారు, దాచుకుంటారు. మరి విలువైన దాన్ని పోగొట్టుకుంటే ఏమిటి ఉపయోగం? మనకు ఉండొచ్చు ఎవరికి వాళ్ళకి, నా దేహం సహకరిస్తుంది నేను చేస్తాను, తర్వాత ఇప్పుడు అది ఇది చెప్పాను కదా. ఇప్పుడు ఇక్కడ ఎదురుగుండా ఒక ఆయన ఉన్నాడు, శుభ్రంగా రోజు పూలు కోసేవాడు, అన్ని శుభ్రంగా ఉన్న మనిషి, ఏమీ లేదు అతనికి. నెల రోజుల నుంచి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. ఏమిటో డాక్టర్లు ఒకటి తర్వాత ఈ ఇన్ఫెక్షన్ అన్నారు, అదేంటది బ్రెయిన్ లో క్లాట్ అన్నారు, అది తగ్గిందన్నారు, మళ్ళీ ఇంకోటి అన్నారు, ఇంకోటి అన్నారు. అదంతే ఇహ నెల రోజులైంది పాపం అతను, ఇంతవరకు ఇంకా ఇంటికి రాలేదు. ఈ హాస్పిటల్ నుంచి మళ్ళీ ఇంకో హాస్పిటల్కి వెళ్ళారు. ఇలాంటివి మనం ఎన్నో ఉదాహరణలు చెప్పుకున్నాం. అంతకుముందు కూడా చెప్పడం జరిగింది, ఉన్న మనిషి ఉన్నట్టుగా ముందు రోజు వరకు బాగున్నారు, ఆ రాత్రి కూడా క్రికెట్ ఇది చూసి పోయి పడుకుని ఒక అరగంటలో అతని పరిస్థితి ఎలా మారిపోయి 5 నెలలు కోమా. చెప్పండి. అంటే ఇక్కడ ఏం మిమ్మల్ని బెదిరించడం కాదు, హెచ్చరిక చేస్తున్నాను. ఎవరి జీవితాలు ఏమిటో ఎవరికి తెలుసండి. అటు ఇటు కాకుండా అవ్వకండి అని చాలా సార్లు కూడా చెప్పడం జరిగింది. గురువు ఎప్పుడు మానేయమన్నాడో మీకు స్పష్టంగా చెప్పాడు. లక్ష్యమందు మీకు దృఢత్వం లేకపోతే ఎలాగా? కాబట్టి చెయ్యండి, నేను వద్దనటం లేదండి. నేను ఎప్పుడు కూడా ఇదొద్దు అదొద్దు అలా అనలేదు. మీకు కోరికలు లేనప్పుడు మీరు ఏది చేయక్కర్లేదని నేను సుస్పష్టంగా చాలా సార్లు చెప్పాను. శంకరులు చెప్పింది అదే, వశిష్ఠుల వారు చెప్పింది అదే. రాముల వారి జీవితంలో కూడా అదే జరిగింది. ఆయన ఏమి కోరుకోలేదు. శివధన్యసి గురువు అంటే ఎక్కువ పెట్టాడు, చేసుకోమన్నారంటే పెళ్లి చేసుకున్నాం. అంతేగాని సీతమ్మ నచ్చిందని మీరు సీరియల్లో చూసినట్టు కాదు, అది సినిమాల్లో చూసినట్టుగా. ఆయన ఎప్పుడైనా ఏదన్నా కోరిక కోరుకున్నట్టుగా మీకు రామాయణంలో కనపడిందా? ఆయన ఏదీ కోరుకోలేదు. ఒక రాజుగా తన ధర్మాన్ని కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. సీతమ్మ అడవులకు వెళ్తానంటే ఆ సరే అని పంపించాడు లక్ష్మణుని ఇచ్చి. ఆయన ఎప్పుడు ఏది కూడా, అందుకనే ముందే మీకు చాలా సార్లు చెప్పడం జరిగింది, కోరికలు లేనప్పుడు మాత్రమే మీరు అన్ని మానేయాలి అని. అందుకనే వశిష్ఠుల వారు కూడా రాముల వారికి ఇవి అని చెప్పి, నీకేది శ్రేష్టమందో దాన్ని ఆచరించవయ్యా రామ అని చెప్పాడు. అదే నేను ఇంకో భాషలో, మీ కోరికలు ఉంటే కనుక మీరు పూజలు మానద్దండి, మీ యొక్క వ్రతాలు నోములు మానద్దు అని చెప్పబడి. ఏదో చిన్న బాధలు కలగవచ్చు, దానికి బెంబేలెత్తాల్సిన అవసరం ఏమీ లేదు. ఏ కష్టము పాతుకుపోయి లేదు కదండి. అందుకని చాలా స్పష్టంగానే చెప్పాను, కోరికలు ఉంటే మీరు పూజలు చేసుకోండి. ఇప్పుడు నన్ను కోరికలు అదండి ఉద్యోగం అంటే వాళ్ళకి నేను చెప్పలేదు పూజలు, నేను చెప్పాను. నేనేం దేవుడికి వ్యతిరేకం కాదే, దేవుడు వేరు బ్రహ్మం వేరు అనుకున్నవాడు వేరు, అంతా సమానం అనుకున్నప్పుడు చెప్పడానికి ఏమిటి? నేనేం వ్యతిరేకం కాదు. మీరు మీ మనసులని ప్రక్షాళన చేసుకో, ఏమిటి మీ యొక్క ఇది ఆచరణ, అద్వైతమా ద్వైతమా? ఇందులో స్పష్టత లేకపోతే చాలా కష్టం. ఇంకొకరు లేరు, ఉపాస్య దైవం ఉంది అంటే జీవుడు ఉన్నాడు, జీవుడు ఉంటే జగత్తు ఉన్నది. అందువల్ల మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. అంటే మీ యొక్క లక్ష్యం ఏంటో, ఆ లక్ష్యం పట్ల మీ యొక్క ఆచరణ మీకు స్పష్టంగా ఉండాలి. ఆ స్పష్టత లేకపోతే ఎటు కాకుండా అవుతుంది. అందువల్ల దాని పట్ల శ్రద్ధ వహించండి. ఏమీ పర్వాలేదు, అవమానాలు ఏం లేవండి. మనం తరించడానికి వచ్చాం, కానీ ఒకళ్ళు ఏదో అనుకుంటారని రాలేదు. మనకి ఆ పరమాత్మ కరుణతో తెలియచెప్పింది కూడా ఒక అవకాశం ఇచ్చాడు తరించడానికి. ఇదిరా మార్గం.
ఈ మార్గంలో ఇలాంటి జన్మలు, ఈ మార్గంలో జన్మరాహిత్యం, నీ ఇష్టం. కోరికలు ఉన్నాయా, ఈ జన్మల మార్గమే నీకు. ఏ కోరిక అయినా సరే. గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు పిల్లల పెళ్లిళ్ళు చేయటం అనండి, ఇలాంటివనండి, ఇంట్లో వస్తువులు కొనుక్కోవటం, కానీ ఒక ఈ ధర్మానికి సంబంధించినవి చేయటంలో దోషం లేదు. కానీ ధర్మం, అది ధర్మమా కాదో మీకు కూడా బాగా తెలుసు, మీరు ఆచరించేవి ఏవైనా సరే. అందులో మీకు స్పష్టత లేకపోతే స్పష్టత తెచ్చుకోవాలి, నివృత్తి చేసుకోవాలి సందేహం. మీరు నిజంగా ఏ మార్గంలో ఉన్నారు అనేది మీకు స్పష్టంగా తెలియకపోతే జీవితకాలం వ్యర్థమైపోతుంది, సమయ సద్వినియోగం జరగట్లేదు. ఆ సమయం సద్వినియోగం అయినప్పుడే మీరు ఆ యొక్క, లేదంటే ఎందుకని ఇంతవరకు పొందలేదంటే కారణం అదే. ఇటో కాలు అటో కాలు, కాసేపు ఇటు కాసేపు అటు, ఏవో రీజన్స్, ఏదో కారణాలు, అవన్నీ అనవసరమైనవి. నీలో దృఢత్వం లేదా ఉందా అనేది నీకే స్పష్టంగా తెలుసు. జ్ఞాని బ్రహ్మ అవుతాడు కానీ బ్రహ్మవిత్తు కాదు. అంటే బ్రహ్మజ్ఞానం పొందిన వాణ్ణి అని గొప్పలు చెప్పుకోడు, అలా చెప్పుకుంటే అది అహంకారానికి చెందుతుంది. నేను బ్రహ్మవిత్తునని చెప్తే అది ఉన్నతమైన అహంకారం. జ్ఞానం బుద్ధికి సంబంధించింది, ఆత్మకు జ్ఞాని అనే పదం లేదు. అందువల్ల జ్ఞానం పొందటం, తద్వారా అహంకార, నేను అనే అహంకారాన్ని, ఆ భావనను శూన్యం చేయటం అన్ని నిష్టలలోకెల్లా శ్రేష్టమైనది. ఒకసారి అద్వైత జ్ఞానం పొందాక ఏ విధమైన భేదం ఉండదు. కాబట్టి చాలాసార్లు చెప్పడం జరిగింది, గొప్పలు కాదు అవి, నీకు కూడా అనుభవానికి వస్తాయిరా నువ్వు ఇలా ఉంటే. గొప్పగా ఏం చెప్పుకోలేదండి, గొప్పగా ఎందుకు, జరిగిపోయినా గొప్పగా చెప్తే ఏమిటి. చెప్పాం కదా, మా తాతలు నేదులు తాగారు అనుకుంటే ఏంటి ఉపయోగం. ఇప్పుడు పాపం వాడికి వేసుకోవడానికే నెయ్యి లేదు, మా తాతలు నేదులు తాగారని చెప్పి అంతే, ఏం లాభం అండి. కాబట్టి ఇవి గొప్పలు కాదు. గురువులు, సద్గురువులు ఎందుకు అనుభవాలు చెప్తారంటే, ఈ అనుభవం నీవు కూడా పొందే అవకాశం ఉందిరా నీ విధంగా ఉంటే. ఎందుకు అమ్మ యొక్క గొప్పతనాలు చెప్తున్నారు ఇక్కడ. అమ్మ యొక్క గొప్పతనాలు దేనికంటే, నిరాకార, నిర్గుణ, నిర్మల. ఎందుకు చెప్తున్నారు? ఆ లక్షణాలు నీలో ఉంటే నువ్వే అమ్మ. ఆ లక్షణాలు నీలో ఉండాలని కదా చెప్పటం. అంతే మరి. మరి ఆ లక్షణాలు తెచ్చుకోవడానికి అమ్మవి చెప్పారు తప్ప, అమ్మ ఆహా అమ్మ చాలా గొప్పది అని అంటారా? అమ్మ ప్రగల్భాలు పలుకుతుందని అనగలరా? అది అందుకని ఇక్కడ ఎవరి గొప్పలు ఉండవు. కాబట్టి ఇక్కడ అన్ని నిష్టలలోకెల్లా నేను భావనని శూన్యం చేయటం అన్నారు. నేను అనేది లేకపోతే ఇంకా గొడవ ఏముంది అసలు. కాబట్టి నేను నశించాలంటే మరి సమర్థింపులు కారణాలు ఉండరాదు కదా. అది ఏదైనా సరే ఒకరి కోసం ధర్మము, ఒకరి కోసం నువ్వేదో చెయ్యటము అనేది ధర్మమా చెప్పండి? వేరే. కాబట్టి గురువు దారి చూపించగలుగుతాడు కానీ వస్తే చేపట్టుకుని నడిపించుకెళ్తాడు. నేను రాను మొర్రు అన్నవాడిని ఏం చేయగలరు అండి? ఏం చేయలేం కదా. జ్ఞానం పొందగానే గురువు శిష్యుడు అన్న భేదం ఉండదు, ప్రమాత ప్రమేయం ఆ భేదం లేదు. భేదం మాయమైపోదు, భేద అనుభవం కొనసాగుతూ ఉంటుంది, ఎందుకంటే దేహం ఉంది కాబట్టి. భేద భావన పోతుంది. కాబట్టి మీరు చేసేది అంటే ఆ డివిజన్స్, నాది, వేరే వాళ్ళది, గురువుది, వదిలేసినది ఎన్నండి, అది అనేకమైపోతుంది. కాబట్టి దేహం ఉన్నంత వరకు గురువు శిష్యుడనే, ఇంకా బోధ అంటూ ఏముండదు కదా. నీకు అన్ని ఏదైనప్పుడు నువ్వు ఎలా బిహేవ్ చేయాలో నీకు తెలుస్తుంది, ఆ స్ఫురణ నీకుంటుంది, ఈ జంజాటం ఉండదు. అలా సముద్ర విషయం తీసుకుంటే అలకు విడిగా ఉనికి లేదు, నీరు పరంగా అలా సముద్రం ఒకటే అనే జ్ఞానం పొందాక కూడా అలని అలాగానే చూస్తాం, కానీ అలలో ఉన్న నీరు వేరు, సముద్రంలో ఉన్న నీరు వేరు అనడు వాడు. ఇప్పుడు అదే జరుగుతోంది కదా.
నేను వేరు, అది వేరు, ఇది వేరు అనుకుంటున్నారు కదా. కాబట్టి జ్ఞానం పొందాక ఎదురుగా కనిపిస్తున్న జగత్తు మాయం అవ్వదు, ఉంటుంది. జగత్తు అంటే వ్యవహారం జరగాల్సిందే, కానీ ఆ యొక్క వ్యవహారంలో నేను ఈ శరీరం కాదు, నేను అనే అహంకారం, నేను ఆత్మను, నిర్గుణ చైతన్యాన్ని అనే నిష్టలో. ఆ నేను లేనప్పుడు అసలు జంజాటమే లేదండి. ఉంటుందా జంజాటం? ఎందుకు ఉంటుందండి? ఇంకా అసలు చెయ్యాలా వద్దా, వెళ్ళాలా వద్దా, కూర్చో ఇవ్వాలా వద్దా, ఏం చెయ్యాలి, ఎన్ని ఉంటాయండి జంజాటాలు కదా, బోల్డ్ జంజాటాలు. నేనుంది కాబట్టి అన్ని జంజాటాలు. నేను లేకపోతే జంజాటం ఏముంటుందండి? ఎంత ఫ్రీగా చక్కగా నవ్వుకుంటూ వస్తారు, నవ్వుకుంటూ పోతారు. తక్కిన దర్శనాలకు అద్వైత వేదాంతానికి మధ్య భేదం ఉంది. తక్కిన దర్శనాలన్నీ ద్వైతంతో మొదలై ద్వైతంతోనే ముగుస్తాయి. అద్వైత వేదాంతమే ద్వైతంతో మొదలై అద్వైతంతో ముగుస్తుంది, ఏకత్వంతో ముగుస్తుంది. ముందర చూపిస్తారు, ఒరే నువ్వురా, ఇదిరా, ఇది అన్ని చెప్తారు. ఇవన్నీ వేరు లేవురా, ఇదంతా ఇదే. కాబట్టి ఉన్నది పరబ్రహ్మం మాత్రం. ఆ పరబ్రహ్మం నీకు కనపడడు, వినపడడు, కాబట్టి నీకు గురువును ప్రసాదించు. ఆ గురువు యొక్క అనుగ్రహంతో నువ్వు అహం బ్రహ్మాస్మి స్థితి పొందాలి. గొడవే లేదు. అప్పుడు అహం మదిని శూన్యం చేస్తుంది. నేను అహంకారాన్ని అంటే నేను ఈ జీవుణ్ణి అని అహంకారం, నేను అహంకారాన్ని అంటే అర్థం నేను జీవుడిని అనే భావనను కూకటి వేళతో పెకిలించి వేయాలి. అన్నిటికన్నా ఇదే సర్వోత్తమం అని రమణ మహర్షి చెప్పారు. ఆయన ఎవరికి ఏమి ఇది చేయలేదండి. నువ్వు నేనెవరో తెలుసుకోరా అన్నాడు. ఆయన ఎప్పుడు చెప్పినా అదే చెప్పాడు, చాదస్తంగా పాపం. ఆయన ఇంకో మాటే చెప్పలేదు కదా, చెప్పాడండి ఆయన? మరి నాకైతే చెప్పలేదు ఆయన. మీకు ఎవరికన్నా చెప్పాడేమో చెప్పాడు, నాకేం చెప్పలేదు ఆయన. నేను తెలుసుకో అన్నాడు. తెలియని వయసులో ఏమిటా నేను అనుకున్నాను. నేను కూడా పుస్తకం చదివాక, హూ యామై అనే పుస్తకం చదివాక కొంత వచ్చింది. కానీ అప్పటికి ఇంకా అంటే రమణ మహర్షికి 15 ఏళ్లలో వచ్చింది, కానీ నాకు 15 ఏళ్ళకి రాలేదు. ఆలోచన ఉండిపోయింది అలా. సరే ఏవో ఉంటాయి ఆ లెక్కలు, ఎవరి లెక్కలు వాళ్ళవి, బ్రహ్మ లెక్కలు బ్రహ్మ. సరే ఏదేదైనా అన్ని బ్రహ్మ లెక్కలు. ఏది ఎప్పుడు ఎలా జరగాలో అప్పుడు అలా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ అభేద భావన నశించాలి అంటే, నేను జీవుడిని అన్నావా, నీకు జగత్తుంది, నువ్వు ఆరాధించే దైవము. దైవం నీకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేను నాస్తికుడిని అండి, నాకెవరు లేరు, నేను ప్రపంచమే ఉంది అంటే ఇక చెప్పేది ఏ? వాడికి అద్వైతం ఏం చెప్తారండి అసలు? వాడికి చెప్పడానికే లేదు. ఇక్కడ మనం అది తెలుసుకోవాలి. బోధ అది ఆచరణలో చాలా సార్లు చెప్పడం జరిగింది. ఆచరణలో నీకు ఎక్కడన్నా డౌట్లు ఉంటే అడగరా అని చెప్పడం జరిగింది. నీకు ఇష్టం లేకుండా ఏం చేయమని చెప్పలేదు కదండి పాపం. ఇష్టం లేకుండా ఏమన్నా చెప్పారా? లేదమ్మా. ఏమీ చెప్పలేదు అసలు పాపం. నమస్కారం అమ్మా. తాగారు వందనాలు తల్లి. అమ్మ ఇప్పుడు నేను గురువు ఉన్నాను అనుకోవడం కూడా తప్పేనమ్మా? దేహపరంగా నేను గురువు అనాల్సిందే. అంటే నా సమస్తం నాకు గురువే, ఇది దీనిలో ఉన్నప్పుడు రెండుగా. అప్పుడు గురువుని మీరు దేహంతో చూడ్డానికి లేదు. దేహంతో చూడ్డానికి లేదంటే దేహాన్ని మీరు రూపాన్ని భావించడానికి లేదు. ఎస్, సర్వస్వం గురువు అనేసారు. సర్వస్వం అన్నప్పుడు గురువుకి వేరే దేహాన్ని మనం అంటే రూపధ్యానం చెయ్యరాదు అని చెప్తున్నారు. ఎదురుగుండా కనపడినప్పుడు నమస్కారం చేయాలి, ఇవన్నీ చేయాలి. ఎదురుగుండా చేసినప్పుడు, ఎదురుగుండా ఉన్నప్పుడు రూపధ్యానం ఉంటుంది. రూపధ్యానం అంటే ఆ రూపానికి నమస్కరించడం, ఇవన్నీ మీరు చేయవలసిందే. మీరు సర్వస్వం అన్నారు కదా, సర్వస్వం అన్న తర్వాత ఇంక వేరేగా మీరు అక్కడ భావన చేయడానికి లేదు. హాయిగా ఉండటమే.
అందుకని ఇక్కడ గురువే సర్వస్వం అనటంలో ఏం దోషం లేదు, అనాలి కూడా. అదే సర్వస్వ శరణాగతి. అది పొందకపోతే ఎట్లా మరి? అది పొందాలి. తప్పకుండా. అది పొందితే కదా ముందుకెళ్తారు. అమ్మా. కాబట్టి అది పొందవలసిందే. ఆ సర్వస్వ శరణాగతి అంటే అక్కడ మీరు లేరు. అందుకని మీకు ఐడెంటిటీ లేకపోతే ఇక్కడ చూడండి, మీరు ఏం చేశారు? మీ వైపు నుంచి చెప్పారు, అమ్మా. కానీ మరి మీరున్నారు అనేది మీకు తెలుస్తోంది కదా. తెలుస్తోందమ్మా ఇంకా. తెలుస్తుంది. కదా, నది వచ్చి సముద్రంలో కలిసింది, శిష్యుడు వెళ్ళి గురువులో లీనం అవ్వాలి. అవును. అందుకని నేను అన్న ఐడెంటిటీ, నేను భక్తుడిని, నేను శిష్యుడిని అన్న ఐడెంటిటీ మీరు తీసేయాలి. అలాగే కదా. ఇప్పుడు మీరు గురువే సర్వస్వం అని అన్నారు అమ్మా. కాబట్టి సర్వస్వం అని అన్నారు అన్నప్పుడు జీవుడిగా అనకండి, అమ్మా. శిష్యుడిగా కూడా అనకండి. అమ్మా. నాకు అన్న మాట తీసేస్తే అమ్మా. అప్పుడు ఉన్నది ఎవరంటే గురువే అవుతాడు. అమ్మా. మీరు వ్యవహారం చేస్తారు, కానీ ఎక్కడా కూడా నేను ఫలానా అన్న ఇది కాకుండా అమ్మా. గురుభావంతో చేస్తారు. ఎలాగైతే చేసేది, చేయించేది, చెయ్యబడేది ఆ పరబ్రహ్మమే అని చెప్పబడుతోంది కదా. అవును. అందులో అబద్ధమేం కాదు కదా చెప్పబడిన దాంట్లో, బోధలో. లేదు. అంటే ఇక్కడ గురువే సర్వస్వం అన్నారు, మీరు లేరు. మీరు లేనప్పుడు చేసేది, జయించేది, చేయబడేది గురువే. అమ్మా. అమ్మా. మరి ఇంకా అన్ని బ్రహ్మాండమే జరుగుతాయి అప్పుడు. అమ్మా. Yes, ఒకళ్ళు అమ్మ అంటారు, ఒకళ్ళు ఇంకోటి అంటారు, ఇంకోళ్ళు కోడలు అంటారు, ఇంకోళ్ళు ఇంకోటి అంటారు. వాళ్ళు ఎన్ని చేసినా వ్యవహారం చేసేదంతా గురువే. నేను లేనక్కడ ఈ భావం స్థిరంగా ఉండాలి. అప్పుడు నాకు గురువే సర్వస్వం అని మీరు ఇంతకు ముందు అన్న మాట ఇక్కడ ఈ అహంకార రహితమైన వాక్యంగా ఏర్పడుతుంది. ఈ తప్పకుండా. అహంకారం నశిస్తుంది. అప్పుడు నేను అన్నది ఏదైతే ఉన్నదో, అంటే ఇక్కడ ఇప్పుడు మీరు ఒక శిష్యుడిగా అన్నారు, అమ్మా. ఇక్కడ శిష్యుడు లేడు, శిష్యుడు గురువులో కలిసిపోయాడు. అమ్మా. గురువు వెళ్ళి శిష్యుడు కలవటం కాదు లేదు. కదా. సముద్రం వెళ్ళి సముద్రం వెళ్ళి నదిలో కలవదు కదా. కలవదు. అది అదే విధంగా శిష్యుడు గురువులు ఐక్యం అవటం అంటే ప్రతి దాంట్లో గురువు యొక్క ఆ యొక్క బోధనే ఆచరణలో పెడుతున్నాడు. గురువే సర్వస్వం అని ఏదైతే అంటున్నారో అమ్మా. ఆ వాక్యము ఇహ అనుకోవాల్సిన అవసరం లేదు. అమ్మా. నిమిషానికోసారి అనుకున్నారనుకోండి, అది అప్పుడు మీరు అనుకోలేదు అన్న మాటను కదా వ్యక్తపరుస్తుంది. మీరు ఒక్కసారి సర్వస్వం అన్న తర్వాత ఇహ మళ్ళా చెప్పాల్సిన అవసరం ఏముంది చెప్పండి? అనౌన్స్మెంట్ ఎందుకు లేదమ్మా. అక్కర్లేదు. అమ్మా. కదా. నేను బ్రహ్మం, నేను బ్రహ్మ, ఇందాక అది చెప్పింది అదే బ్రహ్మవిత్. అది నేను బ్రహ్మాన్ని, నాకు బ్రహ్మ జ్ఞానం, వాచా వేదాంతం అయిపోతుంది. అమ్మా. మీరు దృఢ నిర్ణయం చేసుకోండి, అలా ఉండండి. అలాగే. ఎస్, నేను అనేది నాకు లేదు ఇంకా ఐడెంటిటీ. ఎస్, ఈ దేహం కనపడుతుంది బయట వాళ్ళకి, ఫలానా ప్రసూన, ఇంకోటి ఇంకోటి అలా కనపడుతుంది, అమ్మా. కనపడవచ్చు కాక, కానీ లోపల అవి ఏవీ లేవు. కేవలం బాహ్యంలోనే ఆ పిలుపులు, ఆ వ్యవహారాలు. లోపల ఉన్నది గురువే. అమ్మా. అమ్మా. లోపల వేరే లేదు. అక్కడ ఆ నేను అన్న ఐడెంటిటీ, నేను ప్రసన్నని, నేను శిష్యుణ్ణి, నేను భక్తుణ్ణి అన్న ఐడెంటిటీ కార్డ్ లేదు అక్కడ. అమ్మా. అప్పుడు చేసేది, చేయించేది, చేయబడేది గురువు అవుతుంది. అప్పుడు ఇంక ఈ అనౌన్స్మెంట్ అక్కర్లేదుగా. అక్కర్లేదు. ఎవరికి చేస్తాం? ఇంకా చేయక్కర్లేదు ఎవరికి. హాయిగా ఉండొచ్చు. ఆ సమయానికి ఎవరు ఏం మాట్లాడినా, అవమానించినా, పొగిడినా, ఇంకోటి చేసినా, ఇంకోటి చేసినా సమయానికి తగ్గ మాట వస్తుంది. ఆ స్ఫురణ లోపల ఉన్న వాళ్ళు ఇస్తారు. లోపల నేను ఉంటే, నేనుకి ఉత్పాతాలు, ఉపద్రవాలు చెప్పారు కదా పొద్దున్న. అమ్మా. ఇక్కడ నేను లేదు, ఉన్నది బ్రహ్మము లేదా మీ గురువు అన్నారు. సరే, అప్పుడు లోపల నుంచే కదండి మాట గాని వ్యవహారం గాని రావాలి బయటికి. కాబట్టి ఆయన చేయిస్తాడు. అర్థమైంది కదా సులభంగానే. అర్థమైంది. సింపులే. కలిసే వరకు నదికి కష్టాలు, కలిసాక నదికి కష్టమే ఉందంటే అనంతం అయిపోయింది కదా.
కాబట్టి గురువులో మీరు లీనమయ్యే వరకే నేను అన్న ఐడెంటిటీ, నేను శిష్యుణ్ణి, నేను ఇది ఫలానా ఫలానా అని. గురుగీతలో చెప్పబడేది అదే కదా. వ్యవహారంలో గురు శిష్యులుగా కనపడాల్సిందే, ఎందుకంటే దేహం ఉంది. మీరు దేహం ఉన్నప్పుడే కదండి గురువుకి నమస్కారం చేసినా, ఇంకోటి చేసినా అంటే సాక్షాత్తుగా నేను చెప్పి తర్వాత చేసేది పటాలకే కదండి. లేదా మనసులో చేస్తారు. మీ దేహం ఉన్నంత కాలం సాక్షాత్తుగా ఉన్నప్పుడు మీ దేహంతో చేసి తీరాలి కదా. మరి తప్పకుండా ఎందుకు చేయాలి అంటే ఆ దేహంలో మళ్ళీ నేను అన్నది లోపల జ్వరపడకూడదు. లోపలికి జ్వరపడింది అనుకోండి, అది అహంకారం. అది ఆహా నాకు గురువుగారు, నేను గురువుగారు సమానం, గురువుగారు చెప్పేదంతా నాకు అర్థమైపోయింది. ఇంకా అప్పుడు అదే కదా అన్నాడు ఆ శిష్యుడు, అంతా మీరే కనపడుతున్నారు, అంతా నేనే కనపడుతున్నాను, ఇంకేం లేదన్నాడు. గురువు ఏమన్నా సరేనాయనా చాలా సంతోషం, ఇంకా కొన్నాళ్ళు నువ్వు సాధన చెయ్యాలి అని చెప్పారు, అంతే. ఎందుకంటే ఇప్పుడు వాడికి అక్కడ గురువు కనపడుతున్నాడు, నేను కనపడుతున్నాను, ఆహా అద్భుతం అన్నాడు. అనౌన్స్మెంట్ చేశాడు. అనౌన్స్మెంట్ చేసి రైలు రాకపోతే కోపడతారు కదండి అందరూ. అది మరి అనౌన్స్మెంట్లు చేస్తే మరి నేను నశించలేదు కదా. మరి నాకు నశించింది అంటే నశించలేదని అర్థం. అందుకని ఇంకా మన గురువే సర్వస్వం నాకు అన్న మాట మర్చిపోవాలి. ఆ మర్చిపోయినప్పుడు వ్యవహారం గురువుదవుతుంది, మీరే ఉంటారు. ఇప్పుడు క్యాసెట్ అనుకోండి, పెట్టిన తర్వాత అందులో ఏది ఉందో అదే కదండి బయటకు వస్తుంది, వేరేది రాదు కదా. కాబట్టి లోపల నేను అన్న ఈ జీవుడి ఐడెంటిటీ ఇన్నాళ్ళు మీరు ఏదైతే పెట్టుకు తిరిగారో నేను ఫలానా అని, అది తీసేశారు. గురువుని ఇక్కడ మళ్ళీ నేను లేదు, నేను గురువుని కాదు, గురువుని అనే క్యాసెట్ పెట్టారండి, పరమాత్మ అనే క్యాసెట్ పెట్టారు, అంతే. అప్పుడు అదే కదండి అందులో వస్తాయి కదా, వేరే వస్తాయా? అలా రావాలి. అంటే నీ ఆచరణ ధర్మపరంగా ఉంటుంది, గురు వాక్య పరిపాలన జరుగుతుంది. గురువు ఒకటి చెప్పి ఒకటి చేయడు కదండి. అందుకనే గురువు మార్గం చూపిస్తాడు, మీకు సందేహాలు కలిగితే అది తీరుస్తాడు, అన్నీ చేస్తాడు గురువు. కానీ ఆ చిన్న ప్రయత్నం, చాలా చిన్న ప్రయత్నం ఏముందండి అక్కడ, వేరేది ఏమీ లేదు. నేను క్యాసెట్ తీసి గురువు క్యాసెట్ పెట్టడమే. ఏముంది ఇక్కడ చెప్పండి అసలు. ఇంకా సాధన అంటూ ఏదన్నా ఉందా? సాధన కూడా లేదు. మీరు నామస్మరణ చేయకల ఏది చేయకల, అంతే. వ్యవహారం జరుగుతుంది, మిమ్మల్ని పిలుస్తారు, మీ యొక్క బంధుత్వంతో వాళ్ళు పిలుస్తారు. పిలిచినప్పుడు మీ లోపల యాక్టివేట్ అవ్వాల్సింది గురువు, అంటే మీరు స్విచ్ నొక్కాల్సింది గురువుదే. మీరు నేను అనే మీటర్ నొక్కారనుకోండి మళ్ళీ మొదలుకే అంతే. కాబట్టి ఇది మీకు తెలిస్తే చాలు. నేనుగా రియాక్ట్ అవ్వకండి, ఉత్పాతాలు ఉద్రేకాలు. మీరు అప్పుడు కొన్ని అంటారు కదా, వాళ్ళు అలా చేసినా నాకేం అనిపించలేదు గురువుగారు, మిమ్మల్ని తలుచుకుంటూ కూర్చున్నాను అంటారు కదా. అసలు మొత్తం అదే అయినప్పుడు ఇంకా తలుచుకోవాల్సిన అవసరం ఏముందండి? అర్థం. శుభం భూయాత్.